తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేటట్లు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోరబండ డివిజన్లో కార్పొరేట్ బాబా ఫసీద్దీన్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పాల్గొని ప్రతి ఒక్కరికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని తెలిపారు. వ్యర్థాల తొలగింపు, దోమల నిర్మూలన, నాలాల శుభ్రత, శ్మశాన వాటికల రోడ్డుపై చెత్త ఉండకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ओके सर ऐसा नहीं ऐसा लो फोटो ऐसे लो आड़े में लो हाँ आप लोग राइट మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావా? సార్ కూడా వచ్చిండు, పెద్ద సార్ వచ్చిండు, ఊసా కూర్చున్నాడు చెప్పాలా బిడ్డ. నేను అనుకున్నాగా అదే సినిమా షూటింగ్ తీసుకురావు అని నేను మంచిగా తయారు వచ్చిన. సినిమా షూటింగ్ కాదు, స్వచ్ఛంద సేవ కోసం. దోమలు, ఈగలు ఉన్నాయా? తడి చెత్త, పొడి చెత్త ఉందా? శుభ్రంగా పరిసరాల శుభ్రం అంటాను కదా, అవి శుభ్రంగా ఉంచాలని చెప్పడానికి వచ్చిన బిడ్డ. భార్య అన్ని కలిపి పళ్ళనే వేస్తుంది. అన్ని కలిపి పళ్ళేస్తే దోమలు, ఈగలు కలిసి అంటు వ్యాధులు వస్తాయిరా. ఎప్పుడైనా శుభ్రంగా ఉన్నా, ఏ రోగాలు లేవు నాకు. రోగాలు లేవా? ఇప్పుడు ఒక పాటతోని పూస గుచ్చినట్టు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన పరిశుభ్రాలను మంచిగా శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా చెట్లను కూడా పెంచాలి. రాబోయే కాలంలో ఆ చెట్లు ఖరాబ్ అయ్యి చెట్లు కనుక నశించిపోతే మనకు ఆక్సిజన్ అనేది ఉండదు. సిలిండర్లు కొనుక్కొచ్చుకొని మనం ఆక్సిజన్ పీల్చుకోవాల్సి వస్తుంది. అలాంటి రోజులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం మనిషికి ఒక 10 చెట్లైనా పెట్టాలి. మన ప్రతి ఒక్కరితో కూడా చెట్లు పెట్టించాలి. మరి అదే విధంగా పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఉంచుకోకపోతే ఏ విధంగా అవుతుంది. అదే విధంగా తడి చెత్త, పొడి చెత్త అనేది ఎట్లయితే ఆ తడి చెత్తను, పొడి చెత్తను మనం ఏ విధంగా వేయాలి అనేది కూడా చూపించాలి.
తడి చెత్త పొడి చెత్త ఒక్క దగ్గర వేస్తే ఎట్లాంటి రోగాలు వస్తాయి అనేది చిన్న నాటిక ద్వారా మరి మీ ముందుకు